ఈ సంఘ నాయకత్వానికి, సంఘ కాపరికి, అలాగే మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభములు కూడా తెలియజేస్తున్నాను. గత రాత్రి మీరు ఇచ్చినటువంటి సాక్ష్యముల ఆధారంగా నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, గత రాత్రి దేవుని సన్నిధిలో మీరు గడిపారని, దేవుని సన్నిధిలో గడిపే సమయంలో ప్రభు మీతో మాట్లాడారని, నూతనమైనటువంటి వాగ్దానములతో మీరు నూతనమైన వాగ్దానములను అందిపుచ్చుకుని మీ ఇళ్లకు వెళ్లారని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే 66 పుస్తకాలైనటువంటి బైబిల్ గ్రంథము మనకిచ్చినటువంటి వాగ్దానము ఒకటి ఉంది. ఆ వాగ్దానము లేకపోతే ఆ నిబంధనను గురించి మీకు ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆ నిబంధన బైబిల్ మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని బైబిల్ ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు కూడా మొత్తం ఫ్లో అయ్యేటటువంటి, ప్రవహించేటటువంటి లేకపోతే ఒక నది వలె ప్రవహిస్తున్నటువంటి దేవుని చిత్తమును గురించినటువంటి మాట మీ ముందుంచే ప్రయత్నం ఈరోజు చేస్తాను. వాటిని 4 మాటలుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్గా నా కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వాచ్లో 12 గంటల 10 నిమిషాలు అయింది. మీరు రాబోయే 50 నిమిషాలు దయచేసి అమెరికాకు, ఆస్ట్రేలియాకు ఇంట్లో పెట్టిన కేక్ దగ్గరికి వెళ్ళకండి. 50 నిమిషాల్లో మాటిస్తున్నాను, నేను వదిలేస్తాను మిమ్మల్ని. నూతనంగా మనకు దేవుడిచ్చినటువంటి ఈ దినాన ప్రభువును మనం ఆరాధించుకోవటానికి ఎన్నుకున్న వాక్య భాగాలు మీకు ఎలాగో తెలిసినవే. అయితే మానవుణ్ణి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి మానవుడికి భూమిని స్వతంత్రముగా ఇచ్చి, మానవునికి భూమిపైన తన రాజ్యమును, తన ప్రాతినిధ్యాన్ని ఇచ్చి ఉంచినటువంటి దేవుడు తన సృష్టిని మందిరముగా, తన సృష్టిని ఒక టెంపుల్గా చేసి అందులో తన ఇమేజ్, తన యొక్క స్వరూపము పోలికగా ఉన్నటువంటి మనుష్యుని ఉంచినటువంటి దేవుడు మనుష్యునితో కలిసి ఈ భూమిని, ఇందులో ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి ఫలమును, అనగా ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి అన్నటువంటి క్రమమును విస్తరింపచేసే పనిని, సుభిక్షతను విస్తరింపచేసే పనిని, వనరులన్నిటినీ ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా కావాలో అలా వికేంద్రీకరించే, వితరణ చేసే ఒక మంచి బాధ్యతనిచ్చినటువంటి ఆ పనిని, ఏలటం అని చెప్పి ఇచ్చినటువంటి పనిని విస్మరించినటువంటి మనిషి దేవునికి దూరమై పాతగిల్లాడు, దేవునికి దూరమై మరణప్రాయుడయ్యాడు, దేవునికి దూరమై పశుప్రాయుడయ్యాడు, దేవునికి దూరమై ఆయన ఇచ్చినటువంటి స్వరూపము మరియు పోలికలో డెంట్ తెచ్చుకున్నాడు, దేవునికి దూరమై సంబంధాలను కోల్పోయాడు, దేవునికి దూరమై మనిషిగా బ్రతకకుండా పోయాడు, దేవునికి దూరమై సమాజములుగా దేవుణ్ణి వారి వద్ద నుంచి మనం తోలివేసుకున్నాం, రాజ్యములుగా మా రాజు నువ్వు కాదు అని ఆయనకు సంకేతం ఇచ్చాం, కుటుంబములుగా మా కాపరివి నీవు కాదు అని ఆయనకు సంకేతాలు ఇచ్చాం, దేశములుగా మా నాయకుడివి నీవు కాదు, మా రాజువు నీవు కాదు అని ఆయనకు సంకేతాలు ఇచ్చాం. అలాగే భార్యగా, సంఘముగా నువ్వు నా భర్తవు కాదని, నువ్వు నా ప్రియుడివి కాదని ఆయనకు సంకేతాలు ఇచ్చాం. కానీ కృపగలిగినటువంటి మన దేవుడు, మనం పాడినటువంటి పాటల ఆధారంగా కూడా కృపగలిగినటువంటి మన దేవుడు మనలను అలా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనలను విడిచిపెట్టకుండా, గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రెన్యూయింగ్ ఆర్ మేకింగ్ దిస్ వరల్డ్ న్యూ వన్స్ అగైన్. భూమి ఆకాశములను మళ్ళీ క్రొత్తవిగా ఆయన మార్చే పనిలో పడ్డాడు. భూమి ఆకాశములను ఏలటానికి, లేకపోతే భూమిని ఏలటానికి మనిషికి ఏ బాధ్యతనైతే ఇచ్చాడో ఆ బాధ్యతను నవీనీకరించటానికి, నూతనపరచటానికి ఆయన పూనుకున్నాడు. హీ వాంట్స్ యూ టు బి పార్ట్నరింగ్ విత్ హిమ్ ఇన్ దిస్ బిగ్ ప్రాజెక్ట్. ఈ బృహత్కరమైనటువంటి ప్రణాళికలో నేను ఆయనకు తోడుగా, ఆయనతో కలిసి మనము పని చేయాలి అని ఆయన ఆశపడుతున్నాడు. పోయిన సంవత్సరం మన జీవితాలలో కొన్ని కష్టాలు మనం చూస్తుండొచ్చు. ద ప్లైట్స్ దట్ వీ మైట్ హ్యావ్ సీన్. కొన్ని మంచి ఘడియలు మనం అనుభవించి ఉండొచ్చు. హ్యాపీనెస్ దట్ వీ హ్యావ్ సీన్. మంచి సంబంధాలను రుచి చూసి ఉండొచ్చు. అలాగే సంబంధాలలో కొద్దిగా అక్కడ ఇక్కడ చేదు అనుభవాలు కూడా మనకు వచ్చి ఉండొచ్చు. మన వెనుక మనతో కలిసి భోంచేసిన మన సొంత మనవాడు అనుకున్నవాడు మన పైన మడిమ ఎత్తి ఉండొచ్చు. కీర్తనాకారుడు అన్నట్లుగా
నాతో కలిసి భోంచేసిన నా వారు నాపై మడిమ ఎత్తుచున్నారు అన్నట్లుగా. రాత్రివేళ నేను నిద్రపోకుండా నా దిండు మొత్తం కన్నీళ్లతో తడిసిపోతోంది ప్రభువా అని కీర్తనాకారుడు అన్నట్లుగా చేదు అనుభవాలు బహుశా మీరు చూసి ఉండే అవకాశము లేకపోలేదు. సంబంధాలలో చేదు, సొంత వారితో ఉన్నటువంటి సంబంధాలలో చేదు, అలాగే మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో, మీరు పనిచేస్తున్న రంగంలో మిమ్మును నిమ్నులుగా తక్కువ వారిగా చూపించటం కోసం అవతలి వారు పన్నినటువంటి పన్నాగాలు బహుశా మీ మనసులో నిన్న రాత్రి 31వ తారీఖు వచ్చి ఉండొచ్చు. మీరు స్వయంగా మీ జీవితంలో పోతున్నటువంటి స్ట్రగుల్, మీకు మీరే పెట్టుకున్నటువంటి గోల్స్ అచీవ్ అయ్యానా లేదా అన్నటువంటి అవలోకనం, ఆత్మావలోకనం చేసుకుంటూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ, మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలన్న నిర్ణయాలు తీసుకుంటూ బహుశా నిన్న రాత్రి సమయం గడిపి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ క్రొత్త సంవత్సరం, ఈ క్రొత్త ఏడు, ఇట్ కమ్స్ విత్ న్యూ హోప్స్. ఒక నూతనమైనటువంటి నిరీక్షణతో మన మధ్యకు ప్రతి సంవత్సరం 2023 జనవరి 1 తారీఖు అలాగే వచ్చింది. 2024 జనవరి 1 తారీఖు కూడా అలాగే వస్తోంది. క్రొత్త యాంగ్జైటీస్, క్రొత్త అన్సర్టనిటీస్, అలాగే క్రొత్త క్వశ్చన్స్, అలాగే మేబీ క్రొత్త రిలేషన్షిప్స్, క్రొత్త అనుభవాలు, క్రొత్త సంబంధాలు గడప దగ్గర మీకోసం వేచి ఉన్నాయేమో, వేచి ఉంటాయి. అయితే వీటన్నిటి ఈ మొత్తం నేపథ్యంలో మన ప్రభువు, మన దేవుడు 2024లో మన ద్వారా మన జీవితాలలో ఏం చేయాలని ఆయన సంకల్పం అన్న విషయాలను, మానవ జీవితాలలో దేవుని యొక్క సంకల్పం ఏమిటి అన్న విషయాలను క్రొత్తగా మీ ముందుంచే ఒక దృక్పథాన్ని నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. మనకు తెలిసిందే, మనం చాలా సంవత్సరాలుగా చూస్తూ వస్తోందే, మనం చాలా సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ వస్తోందే. అయినప్పటికీ బహుశా నాకు అనిపించింది ఈరోజు ఒక క్రొత్త దృక్పథంలో, ఒక క్రొత్త దృక్కోణంలో దాన్ని గనక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే 2024 చాలా సఫలీకృతం, చాలా కంటెంట్మెంట్ ఉన్నటువంటి సంవత్సరం, చాలా సాటిస్ఫైడ్ సంవత్సరంగా ఉండే అవకాశం ఉందని మీ ముందుకు ఈ విషయాలను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వాక్య పఠనంలో నుంచి, నేను ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించి, నిశ్చయముగా నేను యెరూషలేము ఆనందకరమైన స్థలమునుగాను ఆమె ప్రజలను హర్షించువారుగాను సృష్టించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందిస్తాను, నా జనులను గూర్చి హర్షిస్తాను అన్నటువంటి మాటలు గుర్తు చేస్తూ, అలాగే 2వ వాక్య భాగముగా నేను ఎంచుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా మీ ముందుంచి నేను ఆ తర్వాత ముందుకెళ్ళాలి అని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 నుంచి మొదలు పెడితే 24 వరకు, నేను 20 నుంచి చదువుతాను. అయితే మీరు యేసును గూర్చిన విని ఆయన యందు సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారై మీరిలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ 2 వాక్య భాగాలను గనక మనం ఒక చోట కలిపి గనక చూస్తే మనకు అర్థమయ్యే ఒక సాధారణమైన a simple fact that we understand is God is in the business of making things new. దేవుడు సమస్తమును క్రొత్తపరుస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు. సంవత్సరములు గడిచే కొద్దీ నీ కార్యములను నూతనపరచు ప్రభువా అన్నటువంటి హబక్కూకు గ్రంథములో హబక్కూకు చేసిన ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇట్ స్టార్ట్స్ విత్ న్యూ లైఫ్ ఇన్ యూ. మనలో ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా ఒక నూతన జీవితముతో, నూతన జీవముతో ఈ కార్యము మొదలవుతుంది. ఎ న్యూ లైఫ్ త్రూ పిస్టిస్. పిస్టిస్ అన్న పదానికి అర్థం ఫెయిత్ఫుల్నెస్. దాన్నే విశ్వాసము అని కూడా పిలవచ్చు, దాన్నే లాయల్టీ అని కూడా పిలవచ్చు. విశ్వాసము లేక విశ్వాస్యత కలిగినటువంటి జీవనం. మనము నూతన పరచబడాలి అనంటే
నూతన పరచబడిన జీవితంలో ఉన్న నూతన ఫలములను అనుభవించాలి అని అంటే ఈ 2024లో నేను మీకు ఒక చిన్న సవాలును ఇస్తున్నాను. హౌ ఈజ్ యువర్ లాయల్టీ టు యువర్ కింగ్? మీ రాజు పట్ల మీకున్నటువంటి పిస్టిస్ ఏమిటి? మీ రాజు పట్ల మీకున్నటువంటి విశ్వాస్యత ఎంత? మీ లాయల్టీ ఏ ప్రాంతాలలో ఏ రంగాలలో మీరైతే పనిచేస్తున్నారో ఆ రంగాలలో మీ లాయల్టీ కొద్ది వరకు మాత్రమే ఉందా, లేదా 100% ఆయనకే మీరు కట్టుబడి ఉన్నారా? ఈ కట్టుబడి జీవించే జీవితం మన జీవితాల్లో క్రొత్తదనాన్ని తీసుకొని వస్తుంది. ఒబీడియన్స్ లీడ్స్ టు రిన్యూవల్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఎంతగా మనం ఒబే అవుతే, ఎంతగా మనం ఆయన మాటను ఆచరిస్తే, ఆయన మాటను అనుసరిస్తే, ఆయనతో అంత్యము వరకు నడిస్తే అంతగా మనం ఆయనకు ఉపయోగపడే జీవితంలోనికి, లేకపోతే ఆయన వలన క్రొత్తగా అయినటువంటి మానవ జీవితంలోనికి వెళతాం. మొదటగా నేను మాట్లాడినట్లుగా దేవుడు మనలను హీ మేడ్ us ఇన్ ఇమాగో డే, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఆయన మనల్ని చేశాడు. కానీ దేవుని స్వరూపము దేవుని పోలిక ఉన్నటువంటి మనిషి దేవునితో నువ్వు అక్కర్లేదు, నాకు తెలుసు నేనేమిటో అని చెప్పి మానవునికి ఉన్నటువంటి వొకేషన్ కోల్పోయాడు. మానవునికి ఉన్నటువంటి బాధ్యతతో కూడిన అధికారమును కోల్పోయాడు. ఆ మానవుడికి ఉన్నటువంటి బాధ్యతతో కూడిన అధికారమే రాజులైన యాజక సమూహం అనంటే. రాజులు ఏ విధంగా పరిపాలించాలో, యాజకులు ఏ విధంగా స్తుతి స్తోత్రములను దేవునికి అందజేయాలో, ఆ రెండిటినీ కలబోసినటువంటి మానవుడి యొక్క సృజనాత్మకతతో కూడినటువంటి పని, సృజనాత్మకతతో కూడినటువంటి తన వొకేషన్, తన పిలుపును మానవుడు విస్మరించటం కారణం చేత దేవుడు మానవుడిని చూసినప్పుడు, మానవునికి ఇచ్చిన బాధ్యతను మర్చిపోయిన మానవుడు దేవుణ్ణి విస్మరించిన కారణం చేత మృతుడయ్యాడు అని తెలుసుకున్నాడు. ఇది మనకున్నటువంటి పరిస్థితి. 2023వ సంవత్సరం మొత్తం కూడా బహుశా మీలో చాలా మంది దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున నేనున్నాను అని గ్రహించి ఆ బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని జీవించి ఉండే అవకాశం తప్పకుండా ఉంది. నేను అలా విశ్వసిస్తున్నాను. అయితే ఒకవేళ చేరి వచ్చినటువంటి మనలో 2023 యావత్తు కూడా నేను దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున బాధ్యతనివ్వబడినటువంటి ఒక ప్రశస్తమైన దేవుని బిడను, దేవుని ప్రతినిధిని అన్న స్పృహలో లేకుండా బ్రతికి ఒకవేళ మనం ఉంటే, ఈ 2024 ఈ ఆరాధనలో నేను ఇచ్చే ఈ పిలుపు మీ జీవితాల్లో ఒక నూతన మలుపు అవ్వాలి అని ఆశపడుతున్నాను. గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడికి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని అలా చూస్తూ ఉండాలి అని ఆశపడతాడు. మీరు వెళుతున్నటువంటి కష్టాలు 2023లో ఆయన చూస్తూ ఊరుకోలేదు. ఆయన మీకు తోడుగా నిలిచాడు. పగటిలో మేఘస్తంభముగా నిలిచాడు, రాత్రిలో అగ్నిస్తంభముగా నిలిచాడు. మీకు దాహమైనప్పుడు నీరిచ్చు బండగా ఆయన మీకు తోడుగా నడిచాడు. అయితే మీ పిస్టిస్, మీ విశ్వాస్యత, నా విశ్వాస్యత ఈరోజు నేను ప్రశ్నించుకుంటున్నాను. దేవుడిచ్చినటువంటి పిలుపు, దేవుడిచ్చినటువంటి మీ రంగంలో మీకు దేవుడిచ్చినటువంటి పిలుపు, ఒకవేళ మీరు ఇంజనీర్ అయితే ఇంజనీర్గా, డాక్టర్ అయితే డాక్టర్గా, నూతన మానవ జీవన విధానంలోనికి వచ్చారా అన్నదే ప్రశ్న. ఈ 2024 గడప మీద నిలబడి ఒకవేళ